ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఇక ఈ మేరకు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టనున్నారు ఆ పార్టీ నేతలు. ఇక కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని బీజేపీ ఆరోపించింది. ప్రస్తుతం ప్రభుత్వం కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవడం లేదని నేతలు విమర్శించారు. బిఎల్ సంతోష్ ను టార్గెట్ చేయడంపై బీజేపీ నేతలు సీరియస్ గా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ నీరు కార్చే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఇక ఇందులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర ప్రభుత్వం కలిసి తప్పుదోవ పట్టించే విధంగా చూస్తున్నాయని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓసీబీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, సీనియర్ నాయకులు పాల్గొంటారని తెలియజేశారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటికి వెలువడుతున్నాయి. ఏకంగా 1200 మంది ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు చెప్పుకొచ్చాడు. అయితే ఇందులో జడ్జిలు, రాజకీయ నేతలు, మీడియా పెద్దలు, వ్యాపారవేత్తలు ఉన్నారని స్పష్టం చేశారు. ఇక ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సాయంతో 17 సిస్టంల ద్వారా ట్యాపింగ్ చేశామని ప్రణీత్ వాంగ్మూలం ఇచ్చాడు. అలాంటి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా చాలా సంచలనం సృష్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో మొదలైనటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం మారింది. అయితే దీని విషయంలో బీజేపీ చాలా సీరియస్ గా ఉంది. మొదటి నుంచి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాలు మీడియా ప్రెస్ మీట్లు పెట్టి కూడా సిబిఐకి కానీ అటు ప్రభుత్వానికి, రేవంత్ ప్రభుత్వానికి కానీ సూచనలు చేస్తూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరైతే ఉన్నారో, ఎవరెవరు పాల్గొన్నారు, ఇందులో వారందరూ కఠినంగా శిక్షించాలని చెప్పేసి అసలు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి సూత్రధారు ఎవరు సూచిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం సీరియస్ తీసుకుంటూ దీన్ని సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ఈ రోజు తెలంగాణ బీజేపీ శాఖ ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా నిర్వహిస్తుంది. ఈ ధర్నాలో బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ తో పాటు బీజేపీ శాసనసభ్యులు, అలాగే మండలి సభ్యులు, వీళ్ళతో పాటుగా బీజేపీ సంబంధించిన సీనియర్ నాయకులు కూడా పాల్గొనబోతున్నారు. అయితే మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో 1200 మంది ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా గుర్తించారని చెప్పేసి స్వయంగా ప్రభాకర్ రావు చెప్పడం జరిగింది. వారితో పాటు అప్పటి సీఎం కేసీఆర్ చెప్పడం వలన వీళ్ళతో పాటు ఒక టీమ్ గా ఏర్పడి 3-4 టీంలుగా ఏర్పడి మేము ఈ ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే రాజకీయ నాయకులతో పాటు బీజేపీ సంబంధించిన వాళ్ళు కావచ్చు, వివిధ రాజకీయ నాయకులు మరియు జర్నలిస్టులు, వాళ్ళతో పాటు పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కూడా మేము చేశాము. ఎవరెవరు ఎక్కడి నుంచి మనీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎవరెవరి రాజకీయ పరమైన విషయాలు మాట్లాడుతున్నారు, వాళ్ళ పర్సనల్ విషయాలు, అలాగే వాళ్ళ కుటుంబీకులకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేశామని చెప్పి స్వయంగా ఒప్పుకున్న నేపథ్యంలో ఇది కేసీఆర్ చేసిన పని కాబట్టి వెంటనే శిక్షించాలి, దీన్ని సిబిఐకి అప్పగించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ అనే విషయం కూడా ఇది ఒక పెద్ద అంశం. ఎందుకంటే రాజకీయ ద్రోహం అంటే దేశద్రోహం కింద పరిగణించాలి. వ్యక్తిగత విషయాన్ని బయట పెట్టడం అంటే దాన్ని ట్యాప్ చేయడం కూడా దాని దేశద్రోహం కింద పరిగణిస్తారు. ఇలాంటి వ్యక్తిగత సంబంధించినటువంటి పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది చాలా నేరము.
ఒకవేళ అవసరం ఉంటే దాన్ని సెంట్రల్ సంబంధించిన ఇంటెలిజెన్స్ సెంట్రల్ పర్మిషన్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. కానీ అలాంటివి ఏం చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతమంది వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ విషయాలు తెలుసుకోవడము, తదనుగుణంగా డబ్బులు పంపిణీ, డబ్బులు పట్టుకోవడం చేసింది. అలాగే రాజకీయపరమైన వ్యవహారాలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించుకుందని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం కూడా సిబిఐ వెంటనే అప్పగించాలి. ఈ సిబిఐ ఫోన్ ట్యాపింగ్ సిబిఐ విచారణ కొనసాగాలి. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దీనిపై స్పందించి సిబిఐ విచారణ కోరాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెచ్చే విధంగా బీజేపీ ధర్నా ఉండబోతుంది. మధు. రైట్, థ్యాంక్ యూ చారి.